బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే అన్న, నా పేరు యాదగిరి. యాదగిరి. మాది జనగాం జిల్లా. జనగాం జిల్లా. ఇక్కడే బతుకుతావా? ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు నేను హైదరాబాద్. వారసుగూడలో ఉండబట్టి. వారసుల్లోనే. ఓకే బాబాయ్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీకు తెలిసినవి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి మన హైదరాబాద్లో. సో 3 డివిజన్లు 3 కార్పొరేషన్లు అయినాయి. సో డివిజన్లు పెరిగినాయి, కార్పొరేషన్లు కూడా కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఏంటి ఎలా ఉండబోతుంది? మరి ఏ పార్టీకి అవకాశం ఉంది? మేరే అవకాశం ఎవరికి ఉంది? మేరేది ఈసారి మాత్రం టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ తప్పితే బీజేపీ, ఈ రెండిట్లోనే ఉన్నది తగ్గపోరు. కాంగ్రెస్ రిచేది అయిపోయింది. నేను కాంగ్రెస్ పనులు చేస్తలేదు. జేబులు వేసుకుంటున్నాయి, తాళశైలు జేబులు వేసుకుంటున్నాయి. తాళం వేస్తున్నాయి, తలుపు దగ్గర పెట్టి జేబులు వేసుకొని పోతాను. తాళశైలు మా దగ్గర లేదంటారు. అంటే పనులు ఏం చేయట్లేదు. పనులు ఏం చేస్తుండ్రు? ఏ ఒక్కరితో అనిపి పనులు చేస్తారు. ప్రజాపాలన 6 గ్యారెంటీలు అంటారు. కానీ 6 గ్యారెంటీ ఎవరికి ఇచ్చినావు? ఎవరింట్లో పెట్టినావు? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని మీరు బతులు. పబ్లిక్ కాదు బతికేదాడా, పబ్లిక్ కాదు. పబ్లిక్ ఎక్కుతున్నారు కదా ఫ్రీ బస్. ఎవడు నేను పెట్టమన్నారా? లేడీస్ దగ్గర పోతా, లేడీస్ దగ్గర పోదాం, మాట్లాడదాము. లేడీస్ మాట్లాడతారు. నిన్ను పెట్టమని అడిగిలా వాళ్ళు? అడిగిలా? వాళ్ళు దుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ పెట్టే కానీ లేడీస్ కొట్టుకున్నా మిస్ అయిపోయి జెంట్స్ కూర్చుంటే ఏయ్ లేరా బాయ్, మా లేడీస్ సీట్లో కూర్చుంటారా? లేడీస్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్. లేని రా కొట్లాడి తీసుకుంటున్నారు. లేబెట్టేసి వాడిని కూర్చుంటున్నారు. ఆడ వాళ్ళని పెట్టమన్నారా? ఫ్రీ బస్సును ఆయన ఇంట్లో నుంచి పెడుతుండా? కుప్పలు అప్పు చేసిండు ఇప్పుడు ఆర్టీసీది. జీతాలు చక్కగా ఇస్తలేడు ఆర్టీసీలకు, డ్రైవర్లకు, కండక్టర్లకు. అల్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ స్కూల్ పిల్లలు ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలకు జీతాలు ఇస్తుండా? ఆర్టీసీ డిపోకి పోదాంపా డిపోకి పోయి మాట్లాడదాము. నువ్వు రా, పబ్లిక్ కూర్చో, మాట్లాడదాం. ఏం సమాధానం చెప్తావు? రాకపోతే సావు. మరి ఏం చేస్తాం? మమ్మల్ని చంపుతున్నావు, మాతో పాటు నువ్వు కూడా తావు. ఇక నువ్వు చల్లగా ఉండాలి, మేమో సావాలి. 6 గ్యారెంటీలు ఏ ఒక్కరికి పింఛన్లు ఎవరికి ఇచ్చినావు? ఉచిత గ్యాస్ ఎవరికి ఇచ్చినావు? 5 సబ్సిడీ గ్యాస్ 5 సిలిండర్ సంవత్సరానికి మళ్ళా రుబావుగా ఏలు పెట్టి ఇట్లా బొట్టెలతోటి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇలా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నావు. ఇచ్చినవా? ఆటో మేము చేదాపిస్తాం, రమ్మను. మేము చేదాపి టిఫిన్ చేపించి పంపిస్తాం వాళ్ళ ఫ్యామిలీని. ఆయన ఏం మాట అన్నాడు కదనే, నేను తలుసుకుంటే చాయ్ తాగే టైంలో అన్ని పనులు కంప్లీట్ చేస్తాను. ఎవరు? ఏంటి రమ్మను, రేపు దిగుమను. రేపు వస్తుండే అమెరికా నుంచి వస్తుండే, వచ్చాక మాట్లాడమను. వచ్చేదాకా ధర్నా చేస్తూ ఉంటారు. ఇక దగ్గపురం వస్తుంది. ఢిల్లీలో ఎలా ఏందో విద్యార్థులది, ఆ విధంగా చేస్తాం. ఆటోలది కాదు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమి రావట్లేదు అంటున్నావు. ఓకే, సన్నబియ్యం వస్తున్నాయి. ఏ సన్నబియ్యం? దొడ్డి బియ్యం సన్నబియ్యం చేసి పంపిస్తున్నావు. ఏం పంపిస్తున్నావు నువ్వు? డ్రిల్లింగ్ చేస్తున్నావు. డ్రిల్లింగ్ చేసి మాకు మళ్ళీ పంపిస్తున్నావు రిటర్న్. మాకే నూకలు ఉన్నాయి, రాళ్ళు వస్తున్నాయి. అందులో మెరుగ కూడా ఉంది. నువ్వు సన్న బియ్యంలో మెరుగు వస్తా, మన ఇంట్లో పట్టిన బియ్యం తీసుకురా, ఈ బియ్యం తీసుకొని వండు. లేదు మరి మాతో పాటు నువ్వు కూడా తినది. నువ్వు తింటావా? తినలేవు. ఎందుకంటే మీరు బలిచిన పార్టీలు కదా, వారి మీద నిద్ర చేరి పెట్టి ఎకరాలు సంపాదించుకొని కంపెనీలు కొనుక్కొని గరీబ్ నిద్ర చేరి పెడుతున్నారు. గరీబ్ అంతా అంత చులకన అయిపోయింది. వాడు ఓటు వేసేదాకా మీరు గెలవరు, సీట్లు రాదు మీకు. వాడు ఓటు వేసిన గరీబ్ వాళ్ళు ఓటు వేస్తేనే కానీ నీకు వచ్చిన పబ్లిక్ వేస్తేనే నీకు గెలిచినావు నువ్వు. ఓలింగ తర్వాత బోడమల్లయ్య. ఆ విధంగా తయారైపోయింది ప్రభుత్వాలు. నీకేమనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? గత ప్రభుత్వం కొంతవరకు పర్వాలేదు, మాకు చాలా వరకు పర్వాలేదు. అది మాకు అబద్ధం మనది ఎవరినే లేదు. ఈయన మంచిగా అయితే ఈయన కూడా మంచిగా పొగుడుతాం. బెనిఫిట్స్ కావాలి, భార్య పిల్లలు చల్లగా చూసుకోవాలి మేము. అర్థమైందండి? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఈయన సంవత్సరం దాకా నానబెట్టిండు గెలిచినాక. ఎవరికి? అది ఎట్లా తెలుసా? 10,000 ఏమో ఫామ్ నింపి ఏదో సెలెక్ట్ చేసి కట్టాలి. తర్వాత 6 లక్షలు కట్టాలంట మళ్ళా ఆ ఇంట్లో పోయినాక. దానికంటే 28 లక్షలు అవుతుందట ఇల్లు కట్టిస్తాయనే.
అయినా హైదరాబాద్లో నీకు స్థలాలు ఎక్కడి ఆడున్నాయి ఈడున్నాయి అని చెప్తాను, గొప్పలు చెప్తున్నావు. ఇక్కడ వారసగూడలో ఉందట, అంబర్ నగర్లో ఉందట, పటేల్ నగర్లో ఉందట, ఇలా మల్కాజిగిరిలో ఉందట. ఎక్కడున్నా నీకు ఖాళీ స్థలాలు ఏడున్నాయి నీకు? నేను చూపిస్తా అంటాను, రావా చూపించు మరి. ఎకరం 200 కోట్ల 64 లక్షలు అంట ఎకరానికి. ఇది మన కోకాపేట సైడ్. కోకాపేట సైడు అది అది కొంపలు దొబ్బి జేబులో నింపుకోవడానికి. వాని బిడ్డ బతుండు, వాళ్ళ అల్లుడు బతుండు, వాళ్ళ తమ్ముళ్ళు బతుండు, వాళ్ళ అన్న బతుండు, వాళ్ళ ఫ్యామిలీ, వానికి చుట్టాలు ఎంతమంది అంతమంది బతున్నాడు. కేసీఆర్ కుటుంబ పాలన అన్నారు, ఈయన కూడా కుటుంబ పాలన. వీందే బర్రెం తినకపోతే గొర్రెం తింటాడు, గొర్రెం తినకపోతే బర్రెం తింటాడు వచ్చిండు. ఇంకా రేపు వాళ్ళ బీజేపీ అయితే వాడు ఎన్ని తింటాడు. అట్లనే ప్రభుత్వాలు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు లేదు ఇట్లా, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు లేదు. అర్థమైందన్నా? సరే ఇప్పుడు సరే ప్రభుత్వాలు అన్నీ కూడా మనకేమి చేసేదానికి ఏమి అనిపించట్లేదు, కానీ మనం ఓడేది తప్పదు కదా. నేనా ఈసారి ఓటు కూడా వచ్చే అది మొత్తం ఖరాబ్ చేసేస్తాను. నేను వేయను, వేస్తాను కారుకు, లేదంటే బీజేపీ. కేసీఆర్ గానే ఇస్తా. నేను ఇంతమంది నేను కూడా కేసీఆర్కి వేసిన. పోయినసారి ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్కి వేసిన, ఈసారి కూడా ఆయనకే. నా అభిమానం అది. తెలంగాణ బిడ్డవాడు. దొంగ దొంగ మా నోటే ఈ రోడ్డు మీద మట్టి తీసుకొచ్చిండు. అని ఎట్లా నమ్ముతాం మేము? ఎట్లా నమ్మాలి? మా భార్య పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? ఇక బండి కిస్తీలు ఇట్లా కట్టుకోవాలి మేము. రోజుకి ఇప్పుడు కమ్సే కమ్ రోజు పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు బయలుదేరుతాం టిఫిన్ కట్టుకొని, రాత్రి పోయేటరకు 700-500 మిగులుతున్నాయి. డ్రైవింగ్ ఫీల్డ్ పెద్ద బాలే, మొత్తం సర్వనాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల మీకు కూడా ప్రాబ్లం అయింది. దానివల్ల ప్రాబ్లం అయింది. ఫ్రీ బస్సుల వల్ల, ఫ్రీ బస్సుల వల్ల అయింది. ఇటు ర్యాపిడో వల్ల బైకులు నడుస్తున్నాయి, దానితోటి ఎఫెక్ట్ పడ్డది. ఇక ఎట్లా బతుకుతారు? గరీబుడు ఎట్లా బతకాలి? గంజి తాగుదామన్నా గంజి కూడా దొరకలేదు. చెప్పు నాయన. ఇక బాగా ఉంది. మరి ఇప్పుడు ఏది దొంగ ఓట్లు అంటున్నారు, ఫామ్ నింపిన ఫామ్ నింపినా ఇచ్చిన. దొంగ ఓట్లు లేకుండా చేయాలంటే ఇప్పుడు వీడు వేసిన ఎత్తుగాడు ఏంటంటే, ఈ దొంగోట్లు అని పేరు చెప్పుకుంటాం. మళ్ళీ నేను చైర్మన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మేయర్ సీట్ దొబ్బాలని చేస్తుండేది. అన్ని జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే అన్నీ. మళ్ళా నాదే సాధించాలే. అధికార పార్టీ కదా, దానికి ఛాన్స్ ఉంటుంది. ఇయ్యరు, ఏ నాటికి రాదు. ఇప్పుడు అది మేయర్ పక్క కారే. బీజేపీకి రాదే అవకాశం? బీజేపీది కొద్దిగా అవకతవకలున్నది అది. అంటే 21 రాష్ట్రాల అధికారంలో ఉంది మోడీ. అక్కడ పైన 21 రాష్ట్రాలు ఉన్నా కూడా మన తెలంగాణ మట్టికి రాదు. నేను గ్యారెంటీ చెప్తున్నా. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఇది కంపల్సరీ. మేయర్ సీటు మట్టికి మన కారు వాళ్ళదే వస్తుంది. 100కి 90%, 10% చెప్పలేము. టైం ఉంది కదా, పరిస్థితులు మారుతా. మళ్ళీ అల్లోళ్ళు ఇంట్లోకి రావచ్చు, ఇంట్లో అల్ల పోవచ్చు. అలా వాళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క ఆస్తులను కాపాడడానికి పోయిళ్ళు, కానీ అక్కడ ఛాన్స్ దొరుకుతలేదు. మళ్ళీ ఇళ్ళకి వస్తారు. ఎవరి ప్రజాసేవ ఏం లేదు, బొచ్చు ఇక్కడ లేదు. అంతా ఎవరికైనా ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఆస్తులు కాపాడడానికనే పోయిళ్ళు, అక్కడ ఛాన్స్ దొరుకుతలేదు. మళ్ళీ వచ్చి ఇలా చూస్తున్నారు. ఇప్పుడు ఈయన గన్పూర్ స్టేషన్ గన్పూర్ మన కడియశ్రీ అని ఆయన అంత దొంగడైతే ఇంకోలేడు. మా నియోజకవర్గం మా జనగామ కదా. మరి టూ మచ్ నిజంగా జనాలకి నిజంగా అట్లాంటి వాళ్ళని చూసి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఓటుతో బుద్ధి చెప్పడంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో యువకులు ముందు రావాలి. యువకులు ముందుకు వస్తే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకు. చూద్దాం ఏం జరుగుతుందో బాబాయ్. చెప్పలేం. రైట్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.